ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైవిన్ వ్లాగ్స్. ఈ రోజు మన వీడియో వచ్చేసి ఆయిల్లెస్ టొమాటో చట్నీ. ఏంటి టొమాటో చట్నీ రెగ్యులర్గా చేస్తుంది అని అనుకుంటున్నారా? కాదు ఫ్రెండ్స్, ఇది ఆయిల్ బదులు నేను వాటర్ వేసి చేశాను. చాలా బాగుంది. ప్రాసెస్ ఏంటో చూసేయండి. ముందుగా 5 టొమాటోస్ని తీసుకోండి. దాంట్లో మిర్చి యాడ్ చేయండి, ఇంకా టామరిన్ యాడ్ చేయండి. ఇవి మూడింటిని యాడ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ పోయండి. బాగా మగ్గిన తర్వాత బయటికి తీసేయండి. తీసేసిన తర్వాత టొమాటో మీద ఉన్న తొక్కలు కూడా తీసేయండి. తీసేసిన తర్వాత మీరు వెల్లుల్లిపాయ, జీలకర్ర, సాల్ట్ యాడ్ చేయండి. చేసిన తర్వాత మీరు గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన తర్వాత మీకు ఒక పేస్ట్ వస్తుంది. ఆ పేస్ట్లో పోపు వేయండి. పోపు వేసిన తర్వాత మీకు చట్నీ రెడీ అయిపోయింది. ఇదే ఆయిల్లెస్ టొమాటో చట్నీ. అయితే టొమాటో చట్నీ అయితే చేశాను. మరి ఇంకేం కావాలి అని అంటే ఫ్రిడ్జ్లో కొంచెం దోశల రుబ్బు ఉంది. సో దోశల రుబ్బు తీసాను, దోశ వేసాను. దోశ వేసిన తర్వాత దాన్ని ఎవరికి ఇచ్చాను అనుకుంటున్నారు? మా జయచంద్రకి ఇచ్చాను. అయితే జయచంద్ర ఏమన్నాడు చూస్తారా ఫ్రెండ్స్? చూసేయండి. అయితే జయచంద్ర ఏమన్నాడంటే చాలా చాలా బాగుంది అని అన్నాడు ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా టొమాటో చట్నీ చేయండి. చేసి మీ పిల్లలకు పెట్టండి. పెట్టిన తర్వాత వాళ్ళు ఏమన్నారో మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చకపోతే నేను ఏమీ చేయలేను ఫ్రెండ్స్. మీకు నచ్చకపోతే మీరు సింపుల్గా ఏం చేస్తారు అని అంటే ఈ టొమాటో చట్నీని అస్సలు ట్రై చేయకండి. నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఎందుకు అని అంటే ఇందులో ఆయిల్ లేదు కాబట్టి, ఆయిల్ని సేవ్ చేశాననే హ్యాపీ ఫీలింగ్ ఉంది కాబట్టి. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. మా బాబు చట్నీ తినిన తర్వాత మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఫ్రెండ్స్. చాలా బాగుంది మా వావ్ అన్నాడు. అయితే నేను వీడియో ఆఫ్ చేసిన తర్వాత ఇంకొక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అదేంటి అని అంటే అమ్మ చాలా స్పైసీగా ఉందమ్మా అని అన్నాడు. ఓకేనా ఫ్రెండ్స్? మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.